ఈరోజు నేను జస్ట్ బేసిక్ సమ్స్ చెప్తాను. రేపటి నుంచి మెథడ్ సమ్స్‌లోకి వెళ్దాము. అయితే ఈరోజు సమ్ ఏంటంటే సాల్వ్ d² - 3d + 2 * y = 0. ఇది ఆల్రెడీ ఇవ్వడమే ఆపరేటర్ ఫామ్‌లో ఇచ్చేసాడు క్వెషన్. కాబట్టి దీన్ని మనం చేంజ్ చేయక్కర్లేదు. గివెన్ ఆపరేటర్ ఫామ్ ఈజ్ అని చెప్పేసి క్వెషన్ నోట్ చేసి ఈక్వేషన్ 1 అని కన్సిడర్ చేయొచ్చు. అండ్ మనం ముందు నిన్న ఫార్ములాస్లో చెప్పుకున్నప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది? ఈ పార్ట్ని నిన్న మనం ఎలా చెప్పుకున్నాం? f(d)లా చెప్పుకున్నాం. f(d)(y) = 0 అని చెప్పుకున్నాం కదా. సో ఈ వాల్యూని f(d) అని కూడా మనం అనుకోవచ్చు. కాబట్టి f(d) = d² - 3d + 2. అయితే దీన్ని బట్టి యాక్సిలరీ ఈక్వేషన్ని మనము ఫామ్ చేస్తామన్నమాట. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f(d) ప్లేస్లో f(m) అంటే d ప్లేస్లో mని ఇన్సర్ట్ చేయడమే. సో f(m) = 0. ఇక్కడ ఏముంది? f(d) అంటే d² - 3d + 2. సో మనం d ప్లేస్లో m అప్లై చేయాలి కాబట్టి m² - 3m + 2 = 0. ఇది యాక్సిలరీ ఈక్వేషన్. అయితే ఇప్పుడు మనము ఈ ఈక్వేషన్కి రూట్స్ కట్టాలి. సో ఈ ఈక్వేషన్కి రూట్స్ ఎలా కట్టుకోవచ్చు? రూట్స్ మనం రూట్స్ కట్టేటప్పుడు ఇలా డివైడ్ చేసినప్పుడు ఈ రెండు కలిపితే ఈ -3m అంటే ఇక్కడ మధ్యలో ఉన్న పార్ట్ రావాలి. అండ్ ఈ రెండిటిని గుణిస్తే గుణించిన ఫస్ట్ది ఎండ్ది గుణిస్తే ఏమొస్తుందో అది ఈ రెండిటిని గుణిస్తే ఆ వాల్యూ రావాలి. చూడండి, -3mని -m - 2mగా డివైడ్ చేశారు. సో -m - 2m అంటే వాల్యూ ఎంత? -3m. -3m వచ్చింది కదా. -m ఇంటూ -2m అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2m². 2 ఇంటూ m² అంటే 2m² కదా. సో ఇలా ఫ్యాక్టర్స్ విడదీసాము. ఆ తర్వాత ఇక్కడ ఈ టర్మ్లో m కామన్ తీసాము. అయితే m కామన్ తీస్తే m² ఉంది కాబట్టి m కామన్ తీసాం కాబట్టి m వచ్చింది. మైనస్ m కామన్ తీసాం కాబట్టి 1 వచ్చింది. సో ఇక్కడ మనకి ఏ పార్ట్ అయితే వచ్చిందో ఇక్కడ కూడా అదే పార్ట్ రావాలి. అంటే ఇక్కడ ఏం కామన్ తీయాలి? -2 కామన్ తీసాను. అయితే ఈ m-1ని ఈ m-2ని ఇలా సపరేట్గా రాసి 0కి ఈక్వల్ చేయాలి. అలా చేసి రూట్స్ అయితే ఫైండ్ చేశాను. ఫైండ్ చేసిన తర్వాత నిన్న మనం చెప్పుకున్నాము ఇక్కడ m వాల్యూ రూట్స్ ఏమొచ్చాయి? 1, 2 వచ్చింది. అంటే రెండు ఈక్వల్ కాదు. 1 వేరు 2 వేరు కదా. అంటే ఇవి డిస్టాంక్ట్ రూట్స్ అన్నమాట. కాబట్టి నోట్ 1లో ఉన్న ఫార్ములాని బేస్ చేసుకొని y = c1 e⁻m1x + c2 e⁻m2x + up to so on ప్లస్ cn e⁻mnx ఈ ఫార్ములాని బేస్ చేసుకొని జనరల్ సొల్యూషన్ రాద్దాము. ఈ రెండు m వాల్యూలే కాబట్టి ఇది m1 వాల్యూ, ఇది m2 వాల్యూగా మనం కన్సిడర్ చేస్తే ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ y = c1 e⁻m1x అంటే m1 1 ఇంటూ xే కదా, ప్లస్ c2 e⁻m2 ఇంటూ x. m2 వాల్యూ ఎంత? 2. సో e⁻2x. ఇది ఫైనల్ ఆన్సర్. ఇవి జస్ట్ సింపుల్ సమ్స్, బేసిక్ సమ్స్ ఇవి. రేపటి నుంచి అయితే మెథడ్ సమ్స్ స్టార్ట్ చేస్తాను.